నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూస్తే మనం ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే బ్యానర్గా ఉంది మనకి. పాక్కు భారీ నష్టం, 35 నుంచి 40 మంది సైనికుల మృతి, 100 మందికి పైగా ఉగ్రవాదుల హతం. ఉగ్రవాదుల ఏరివేత, సూత్రధారుల ఊచకోతే లక్ష్యాలుగా ఆపరేషన్ సింధూర్, వాటిని సాధించాం. దుస్సాహసాలకు పాల్పడితే భారీ మూల్యం తప్పదు. మీడియా సమావేశంలో డీజీఎంఓ రాఘవ్ ఘై, యుద్ధంలో నష్టాలు భాగమే, మన పైలట్లు తిరిగి వచ్చారు. డీజీఏఓ ఎయిర్ మార్షల్ ఏకే భారతి వ్యాఖ్యలు. పాక్ విమానాలు కొన్ని ఖచ్చితంగా కూలాయని స్పష్టీకరణ. కరాచీ సహా భూమి మీద సముద్రంలో ఎంపిక చేసిన లక్ష్యాలపై దాడికి అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలు. పాక్ నేవీ హార్బర్కే పరిమితమైందని చెప్పి వైస్ అడ్మిరల్ ప్రమోద్ చెప్తున్నారు. సో మనోళ్ళు ఎదుగో అలా ఎలా విరమిస్తారు? కాల్పుల విరమణకు ఒప్పుకోవడంపై పలువురు వ్యతిరేకత. యుద్ధంలో పైచేయి మనదే, అయినా విరమణ ఏంటని ధ్వజం. పాక్పై దొరికిన పట్టును బిగిద్దామని ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన భేటీల నిర్ణయం. అంతలోనే వెనక్కి తగ్గటంపై సర్వత్రా సందేహాలు. సో తర్వాత వీళ్ళు పుల్వామా ఉగ్రదాడి మాపనే, 2019 నాటి దాడి పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రతిభ అంట. మా దేశంలో రక్షణ రాజీ లేదు. పాక్ ఎయిర్ వైస్ మార్షల్ అహ్మద్ మరోసారి బయటపడ్డ దాయాది కపట నాటకాలు. ఇక నేడు హాట్ లైన్లో భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు. మరి ఏం విషయం పైన చర్చిస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది, మాకు అప్పగించిన బాధ్యతలను ఖచ్చితత్వంతో నిర్వర్తించామని చెప్పి భారత వైమానిక దళం చెప్తుంది. దీనికి మీడియేషన్ చేస్తా అని ట్రంప్ అంటున్నాడు. అసలు ట్రంప్ ఎలా ప్రకటిస్తారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ నిన్న మోడీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకేని తిరిగి ఇవ్వాల్సిందే, ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలి, ఇవి జరిగితేనే పాకిస్తాన్తో చర్చలు, మాపై దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం, మాకు ఎలాంటి మధ్యవర్తిత్వం అక్కర్లేదు. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్కు మోడీ స్పష్టం చేసినట్లు సిఎన్ఎన్ ఇండియా టుడే కథనాలు. ఇంటెలిజెన్స్ హెచ్చరికతోనే మోదీకి వాన్స్ ఫోన్. వైట్ హౌస్ వర్గాలను ఉటంకించిన సిఎన్ఎన్. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన మోదీ, పాక్ నుంచి బుల్లెట్లు వస్తే మిసైల్స్తో బదులు, కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగితే ఆర్మీ చీఫ్కు సర్వాధికారాలు ఇస్తూ ఆదేశాలు. సో ఉన్నాయి, చాలా డీటెయిల్గా ఉన్నాయి. దీని గురించి మాట్లాడాల్సి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మనకి ఇవి కనపడుతున్నాయి.